బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉంది అఘోరి. ఈ నేపథ్యంలో అఘోరి జైల్లో ఏం చేస్తోంది, తన కార్యాచరణ ఎలా ఉంటోంది, మరి ముఖ్యంగా ఉదయం లేచిన దగ్గర నుంచి తన విధి విధానాలు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. జైల్లో కూడా తన సనాతన ధర్మాన్ని పాటిస్తోందా? ఈ నేపథ్యంలో ములాఖతులో భాగంగా అఘోరిని కలిసింది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో అక్కడ తను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అలాగే తన కార్యాచరణ విధి విధానాలు ఎలా ఉంటున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సినారియోలోని మా ప్రతినిధి ఆర్టీవీ ప్రతినిధి వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. జైల్లోనూ సనాతన ధర్మాన్ని అఘోరి కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం లేవగానే స్నానం, ఆ తర్వాత కాళీమాత శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తోంది. రోజుకు 2 సార్లు పూజ చేసి శివయ్యకు అభిషేకం కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. జైల్లో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటూ పూజలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమ్మ అంటూ అఘోరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఖైదీలు అనేది మనకు అందుతున్న సమాచారం. ప్రత్యేక మహిళా కారాగారంలో 3 పూటల భోజనం పెట్టడం జరుగుతుంది. ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పనిచేస్తా అంటోంది అఘోరి. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి మహేష్ అక్కడికి వెళ్ళారు. ములాఖతులో భాగంగా ఇటు అఘోరిని పలకరించడం జరిగింది. ఆర్టీవీ అఘోరితో మాట్లాడడం జరిగింది. అఘోరి ప్రస్తుతం ఏం చేస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మా ప్రతినిధి మహేష్. ములాఖతులో భాగంగా వెళ్ళి అఘోరితో మాట్లాడారు. ఎటువంటి అంశాలను పంచుకుంది, ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, మీరు వెళ్ళారు జైల్లో, ఆమెను ఇన్ఫాక్ట్ ములాఖతులో భాగంగా ఆమెను కలిశారు. ఏమంటోంది తను? సచిన్, ఇప్పటికీ 44 రోజులు ఒక జైలు జీవితాన్ని కూడా గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శివ విష్ణు బ్రహ్మ అఘోరి అలియా శ్రీనివాస్ గా చెప్పుకునేటువంటి అఘోరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంచలనం సృష్టించే అఘోరి ఇప్పటి వరకు 44వ రోజు ఈ రోజుతో కూడా పూర్తవుతుంది. తన జైలు జీవితాన్ని గడుపుతూ అక్కడనే ఉదయం లేవగానే స్నానం చేసుకుని కాళీమాతకు శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి. ప్రతిసారి కూడా శ్రీవర్షిని ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆరాధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ బయటకు వచ్చే పరిస్థితులు కాబట్టి శ్రీవర్షినితో బెంగ పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గతంలో యొక్క శివయ్య కావచ్చు, ఇటు కాళీమాత కావచ్చు, శివయ్య విగ్రహానికి తన రక్తాన్ని అభిషేకంగా చేసి ప్రత్యేక పూజలు చేసే పరిస్థితి ఉండేది. కానీ తన విగ్రహాలను కావచ్చు, తన కారును కావచ్చు, తనకున్న సామాగ్రి ఏదైతే పూజా సామాన్ ఏదైతుందో పోలీసుల అదుపులో కోర్టు ఆధీనంలో ఉండడంతో తన ఉన్నటువంటి పూజా సామాన్ లేకపోవడంతో అదే జైల్లో కూడా పూజలు ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగిస్తున్నాను, శివయ్యను కాళీమాతను కొలుచుకుంటున్నాను, వారి సమక్షంలో నేను పూజలు ఎప్పటికీ సాధన చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా ముందుకెళ్తానని చెప్తున్నారు. అంటే బెంగ పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తుంటే అక్కడ శ్రీవర్షిని పోగానే శ్రీవర్షిని ఎలా ఉందని చెప్పి పలకరించడం జరిగింది. ఎందుకంటే నా అందరినీ కూడా విడిచిపెట్టి నాతో పాటు వచ్చింది, శ్రీవర్షిని ఎంతో మంచిగా చూసుకుంటా అనుకున్నాను, కానీ నన్ను ఈలాగా అరెస్టు చేయడాన్ని నేను తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాను. శ్రీవర్షిని ఎలా ఉంది, ఎక్కడుంది, ఏంటని చెప్పి మీకు కనిపిస్తే ఒకసారి తెలుసుకోండి, ఆమె బాగోగులు ఏంటి, ఏం చేస్తుంది అని చెప్పి తెలుసుకోమని కూడా మనతో చెప్తున్న పరిస్థితి. అంటే ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత శివయ్యకు కాళీమాతకు పూజలు చేసుకున్న తర్వాత 3 పూటలు కూడా భోజనాన్ని కూడా పెడుతున్నారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు చెప్తున్న పరిస్థితి. అంటే బయట ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు అంటే అఘోరి మాత మాత్రం చక్కగా అయినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ నన్ను సాధన మాత్రం ఆగేది లేదు, సనాతన ధర్మం కోసం ముందుండి పోవడానికి సిద్ధంగా ఉన్న తప్ప నాకు ఎన్నో అభాండాలు వచ్చినాయి, వాటిని నేను పట్టించుకోను, నా సాధన చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పి ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అఘోరి మాత మాత్రం శ్రీవర్షిని విషయంలో బెంగతో ఉన్నట్టు తెలిసింది. నేను ఎప్పుడు బయటికి వస్తాను, శ్రీవర్షిని ఎప్పుడు కలుస్తానని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్, రైట్ మహేష్, సాధారణంగా తను జైల్లోకి వెళ్ళక ముందు అగ్రెసివ్గా కనిపించేది, చాలా కోపంగా, ఒకవేళ ఏదైనా తనకు కాస్త వ్యతిరేకంగానో లేకపోతే తనకు అనుకూలంగా మాట్లాడిపోతే కాస్త ఆగ్రహంగా మాట్లాడే సందర్భం. సో ఇప్పుడు కూడా జైల్లో అదే కంటిన్యూ అవుతుందా? బట్ అందరికన్నా ముందు రక్తాభిషేకం అంటూ ఒక మాట వినిపిస్తోంది. నిజంగా జైల్లో అటువంటి సినారియో ఉండిందా? ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ఇష్యూస్కి, ఇటువంటి ఇబ్బందికర వాతావరణానికి పోలీస్ ఇన్ఫ్యాక్ట్ జైల్లో అవకాశం ఉండదు. సో తను ఏమంటోంది, దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా మాట్లాడారా? అంటే ఎక్కడైతే పూజా సామాగ్రి లేకపోవడం,
ప్రతిరోజు కూడా తన రక్తాన్ని అభిషేకంగా ఒక శివయ్యకు చేస్తుండే అని చెప్పి గతంలో కూడా మనము మీడియా ముఖంగా కూడా మనం ఆర్టీవీ ద్వారా కూడా తెలుసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను సాధన చేస్తున్నాను, ఒక శివయ్య కాళీమాత ఒక పూజించుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఇటువంటి పూజా సామాగ్రి లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా యొక్క అంతర్గతంగా ఒక పూజను మాత్రం కొనసాగిస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. ఆమెకున్నటువంటి ఒక తలపాగా ఉంది, బొట్టును కూడా ధరించారు, కానీ సింధూరాన్ని ధరించారు, కానీ తమకున్నటువంటి యొక్క రుద్రాక్షలు కానీ కాళ్లకు పట్టగొలుసులు కానీ అవన్నీ కూడా తొలగించిన కోర్టు అధికారులుగా చెప్పుకోవచ్చు, జైలు అధికారులుగా చెప్పుకోవచ్చు. తనకున్నటువంటి ఏవైతే రుద్రాక్షలు కూడా పూర్తిగా తొలగించారు. అంటే ఆమె మాత్రం అక్కడ ఒక చీర కట్టుకొని అక్కడ అందులో ఉండడం జరిగింది. కానీ అక్కడ చూస్తుంటే ఆమె బెంగంతా శ్రీవర్షి మీదనే కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా జైలు అధికారులు అందులో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైనా కూడా తన అమ్మాని సంబోధిస్తున్నారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు. నేను కూడా వారికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు. నాకు ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి 4 కేసుల్లో 2 కేసులకు బెయిల్ వచ్చింది, ఇంకా 2 కేసులకు బెయిల్ రావాల్సింది. కానీ మా తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత చాలా చితికిల పడ్డది కాబట్టి ఖచ్చితంగా వారికి నేను గతంలో ఆధ్యాత్మికంగా తిరిగినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఒక సౌకర్యాలు మెరుగుపరచకపోవడం వల్లే ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారిని నేను చూసుకుంటే ఈ పరిస్థితి రాకుండే నాకు బెయిల్ తేవడానికి కూడా వారికి స్తోమత లేదు, వాళ్ళకి డబ్బులు లేవని చెప్పి ఒక కంటతడి పెట్టుకున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ పీపీ దారినే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఎవరిని కూడా నేను ఒక ఎంకరేజ్ చేయను, ఎవరిని కూడా రమ్మని చెప్పను, ములాఖాత్ కూడా వచ్చినా కూడా బయటికే పంపిస్తున్నాను. ఎందుకంటే నన్ను ఇప్పటికే సమాజంలో తిరుగుతున్న సందర్భాలను బట్టి చూస్తా నా దగ్గర వాళ్ళే నన్ను మోసం చేశారు. నేను ఎవరిని కూడా కలవను, ములాఖాత్ కూడా ఎవరు రావద్దని చెప్పి గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. తన తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మీరు కూడా ఎవరు రావద్దు, గవర్నమెంట్ పీపీ దారినే నేను బెయిల్ ద్వారా బయటకు వస్తాను కాబట్టి మీరు కూడా ఎటువంటి ఖర్చులు పెట్టుకోవద్దు, మీ దగ్గర కూడా డబ్బులు లేవని చెప్పి ప్రధానంగా అఘోరి అలియా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడ చూస్తుంటే జైలు వాతావరణం కూడా అలవాటు పడ్డట్టు ఉంది. గతంలో స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అంటే శ్రీవర్షితోని ఒక నెల రోజుల పాటు తిరిగిన ప్రయాణం కావచ్చు, ఇటు ఢిల్లీ కావచ్చు, ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, తిరిగిన ప్రాంతాలను బట్టి చూస్తుంటే అక్కడ పోలీసుల అదుపులో ఢిల్లీ నుంచి కూడా అరెస్ట్ చేసి తీసుకుని నుంచి ఇప్పటికే 4 కేసుల్లో 2 కేసులు బెయిల్ వచ్చింది, ఇంకా 2 కేసులు రావాల్సింది. ఖచ్చితంగా ఆ శివయ్య ఆ కాళీమాత నాకు నా దారి చూపెడతారు. ఖచ్చితంగా నేను బయటికి వస్తాను. బయటికి రాగానే శ్రీవర్షిని కలవడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా శ్రీవర్షిని కూడా నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. సచిన్ రైట్, తల్లిదండ్రులతో ఏమని చెప్పింది? ఎందుకంటే తన కుటుంబం వచ్చింది, కుటుంబంతో మాట్లాడింది. ఆ రోజు మీడియా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుటుంబం ఎవరు కూడా మాట్లాడిన సందర్భంలో ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు కాస్త విముఖత వ్యక్తం చేస్తూనే అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఆ రోజు ఏం మాట్లాడారు, కుటుంబంతో ఏం చెప్పింది, దానికి సంబంధించిన మాట్లాడిందా? ఖచ్చితంగా అఘోరిని కలవడానికి కుటుంబ సభ్యులు, తన అక్క కావచ్చు, తన తండ్రి కావచ్చు, ఇద్దరు కూడా కలవడానికి వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులు కూడా ఆ జైల్లో ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీద పడ్డట్టు వచ్చి మీడియా చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీడియాతో కూడా ఎవరు కూడా మాట్లాడదని చెప్పి అఘోరి తన తల్లిదండ్రికి, తనకున్నటువంటి తండ్రికి కావచ్చు, అక్కకు కావచ్చు చెప్పిన పరిస్థితి. వారికి అంతర్గతంగా మీకు ఈ యొక్క పట్టణానికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, మీరు చదువుకున్న వారు కారు కాబట్టి ఖచ్చితంగా నేనే బయటికి వస్తాను, మీరు ఎవరు కూడా రావద్దు, ఎందుకంటే డబ్బులతో కూడుకున్నది, బెయిల్ రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పీపీల ద్వారానే నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నది తప్ప మీరు మాత్రం ఇక్కడికి రావద్దని చెప్పి తన తండ్రికి, తన అక్కకు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు, మీ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. గతంలో కూడా మీకు నేను కూడా ఏమి చేయలేదు, మీరు కూడా నా గురించి పట్టించుకోవద్దని చెప్పి అఘోరి అలియా శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. వారు కూడా కంటతడి పెట్టి తన తిరుగు ప్రయాణంలో తన గ్రామానికి చేరుకున్నారు. కానీ ఇప్పటి వరకు ములాఖాత్కు వస్తే 2-3 సార్లు వారు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రధానంగా పోలీసులతో డిస్కస్ చేసిన తర్వాతనే అందులో లోపలికి తీసుకొని వారితో మాట్లాడుతున్నారు తప్ప అంటే ఎవరితో కూడా ఎక్కువ సమయం కేటాయిస్తలేరు. అందరికీ ములాఖాత్కు పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. మాతో పాటు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం తప్ప అఘోరి చాలా అందరితో కలిసిమెలిసిగా అందరితో ఉంటుంది, ఎవరికి కూడా ఇబ్బందులు పెట్టడం లేదని చెప్పి ఒక తనంతటి తానుగా ప్రత్యేకంగా సాధన చేసుకుంటూ అందులోనే పూజలు చేసుకుంటుంది తప్ప ఎటువంటి ఇబ్బందులు ఎవరిని గురి చేస్తారని చెప్పి ఇటు పోలీసు అధికారులతో పాటు ఇటు అఘోరి కూడా ఎవరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ప్రత్యక్షంగా అందరూ కూడా కానీ మహేష్ తను జైల్లో
ఉన్న అంటే ఆ టైంలో ఫస్ట్ కొద్ది రోజులు తను బిగ్గరగా అరిచేది, చాలా పెద్ద పెద్దన అరుపులు అరిచేది, పూజలు చేసేది, కాస్త భయభ్రాంతులకు లోనయ్యే వాళ్ళు మిగతా వాళ్ళు, అంటే ఒక రకమైన చర్చ జరిగింది. సో దీనికి సంబంధించి చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం జైలు అధికారులు కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడారో దీని మీద, ప్రస్తుతం కూడా అలాగే ఉందా? ఖచ్చితంగా అఘోరి అంటే వాళ్ళ యొక్క సాధన చేసుకుంటారు అదని చెప్పి జైలు ఉన్నతాధికారులు కూడా ఆమెను చూసినట్టు వ్యవహరించారు. ఈమె కూడా అల్లరి చేష్టలతో చాలా ఇబ్బందులు గురి చేసిందని చెప్పి ప్రధానంగా చెప్పారు. అంటే జైలుకు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత తన సమస్య కూడా పరిష్కారమైంది. ఎందుకంటే జైలు అధికారులు కూడా సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఎందుకంటే ఇందులోకి వచ్చిన తర్వాత నీకు బెయిల్ వచ్చేంత వరకు బయటికి వెళ్లాల్సి ఉండదు కాబట్టి చెప్పినట్టు చెప్పే విధంగా ఉండాలి తప్ప జైలుకు ఉన్నటువంటి ఒక సూచనలు సలహాలను పాటించాలి తప్ప అల్లరి చేస్తే బాగుండదని చెప్పి కూడా ఒక మందలించిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా అందరితో కలిసిమెలిసిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తలేదు. ఉదయం లేచి పూజలు చేసుకుంటుంది తప్ప ఎవరిని కూడా ఇబ్బందులను పెడతలేవు. తన కాళీమాతను, తనకు సంబంధించిన శివయ్యను కూడా కొలుచుకుంటున్నాను అఘోరి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అంటే గతంలో ఒక శివయ్యకు రక్తాభిషేకాన్ని చేసుకుంటూ నేను పూజలు చేసేదాన్ని అని చెప్పి అన్నారు. కానీ అక్కడ శివయ్య విగ్రహం లేకపోవడం వల్ల రక్తాభిషేకాన్ని కూడా చేసుకోవడం లేదు. అందులోనే అంతర్గతంగా స్మరించుకుంటూ శివయ్యను కానీ కాళీమాతను కానీ పూజలు చేసుకుంటూ ముందుకెళ్తున్నా అని చెప్పి అఘోరి కూడా కంటతడి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే బయట వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక దేవాలయాలను సందర్శించుకుంటూ అందరినీ హాట్గా చూసినటువంటి సందర్భాల్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకొని అంతర్గతంగా అఘోరి మాత జీర్ణించుకోవడం లేదు. ఎందుకంటే నేను ఇట్లా జరుగుతుందని నేను కూడా కలలో కూడా అనుకోలేదు. నేను శ్రీవర్షిని నేను ఆమెను ఒక తల్లి కూతుల సంబంధంతోనే ఉన్నాం తప్ప నేను ప్రత్యక్షంగా ఎవరికి ఇబ్బందులు కావద్దన్న ఉద్దేశం కొద్ది పెళ్లి చేసుకున్నాను తప్ప ఇటువంటి జరుగుతాయని చెప్పి నన్ను అరెస్టు చేస్తారని చెప్పి నేను కలలో కూడా అనుకోలేని చెప్పి ప్రధానంగా ఒక 2-3 సార్లు గుర్తు చేసుకుంటూ కూడా కంటతడి పెట్టిన పరిస్థితి చూస్తుంటే అక్కడ చూసిన పరిస్థితి మనకు తెలుస్తుంది. సచిన్. రైట్ మహేష్, మొత్తంగా అయితే మాత్రం అఘోరి ప్రస్తుతం జైల్లో ఉంది. జైల్లో ఉన్న అఘోరి తన దినచర్య ఏంటి, మరి ముఖ్యంగా బయట ఉన్న సందర్భంలో చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో అఘోరి జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. వెంటనే ఆ ములాఖతులో భాగంగా ఆర్టీవీ అఘోరిని కలవడం జరిగింది. జైల్లో కూడా సనాతన ధర్మాన్ని కొనసాగిస్తానంటోంది అఘోరి. ఉదయం లేవగానే స్నానమాచరించి కాళీమాత శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తానంటోంది. అట్ ద సేమ్ టైం రోజుకి 2 సార్లు పూజ చేసుకుంటాను, శివయ్యకు మనసులోనే ధ్యానం చేసుకోవడం లేకపోతే మనసులోని పూజ చేసుకోవడం చేస్తానంటూ చెప్పుకొచ్చింది. జైల్లో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులోని స్మరించుకుంటూ పూజలు చేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది అఘోరి ఆర్టీవీతో. అమ్మ అంటూ అఘోరిని ఆప్యాయంగా అక్కడ ఖైదీలు పలకరిస్తున్నారు, తనని అమ్మ అని సంబోధిస్తున్నారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. ప్రత్యేక మహిళా కారాగారంలో 3 పూటలా తనకి భోజనం పెట్టడం జరుగుతోంది. ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పోరాటం